రే పాలకోట ఇటుకు పెట్టరా. ఇదిగోనయ్యా. ఏంటి బాబు 2 రూపాయలు తక్కువ ఇచ్చారు? తక్కువేనయ్యా, గల్ఫ్ సర్చార్జ్. అంటే అంటే ఇచ్చే చోట తగ్గించాలి, పుచ్చుకునే చోట పెంచాలి, అది దాని అర్థం. అసలే ఈ సంవత్సరం పంటలు విరక్కాసేలా కనిపిస్తం లేదు కనుక మీ కూలీలందరికీ ధరలు తగ్గించమని మా చెల్లెలు, అదంతే. నువ్వు కదమ్మయ్యా మళ్ళీ. మేము ఒప్పుకోం బాబు, ఇప్పటికే మీరు ఇస్తున్న కూలి డబ్బులు ఖర్చులకు చాలక అర్ధాకలతో బతుకుతున్నాం. బతుకుతారో చేస్తారో మాకు అనవసరం అయ్యా. మా చెల్లెలు నన్ను ఇంతే ఇమ్మంది ఇస్తున్నాను, మీకు కావాలని తీసుకోండి, లేకపోతే మానేయండి. సీనయ్య మామ, వాళ్ళు చెమటతో నీళ్ళ తడిపి బంగారం పండిస్తున్న కూలీలు, వాళ్ళ కడుపు కొడతావా? అబ్బా అవన్నీ పట్టించుకుంటే మనం బతకలేమయ్యా కృష్ణమూర్తి. అయినా మీ పిన్ని చెప్పిన పని అక్షరాలు నడిపిస్తుంది నా ధర్మం, అంతే. మా పిన్ని ఎలా ఉండదు. చెల్లెమ్మ చెల్లెమ్మ అని పిలుస్తూ మీరు మా పిన్ని నీడను చేరి ఆవిడ్ని ఎంత అప్రతిష్ట పాలు చేశారో నాకు బాగా తెలుసు. కృష్ణమూర్తి, నన్ను అవమానిస్తున్నావు. అన్యాయం చేసిన వాళ్ళని అవమానించడం తప్పు కాదు. మర్యాదగా వాళ్ళకి రోజు ఇస్తున్న కూలి ఇవ్వు. నేను ఇవ్వకపోతే ఏం చేస్తావయ్యా? ఏం చేస్తావు? ఏం చేస్తానా, నేనే ఇస్తాను. కృష్ణమూర్తి, నేను తేనె తుట్టలాంటి వాడిని. నన్నే కదిలించావు కదూ, నిన్నెక్కడ కుట్టాలో అక్కడ కుడతాను, ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాను. అమ్మగారు, గంగానమ్మ గారు. ఓ నువ్వా అప్పన్నా? వడ్డీ డబ్బులు తెచ్చావా? అసలు ఏడాది వడ్డీ మొత్తం తెచ్చాను అమ్మగారు. ఈ పైకం తీసుకుని మీ దగ్గర తాకట్టు పెట్టిన తాళుబొట్టు తిప్పించండి. ఏమిటి 1 నెల వడ్డీ తక్కువగా తెచ్చావు? తక్కువేటమ్మగారు, 12 నెలల వడ్డీ లెక్కటి తెచ్చాగా. ఏడాదికి 12 నెలలు ఇంగ్లీషు లెక్క. మన తెలుగు ప్రకారం ఈ సంవత్సరానికి 13 నెలలు. ఈ 7 వైశాఖ మాసం అధిక మాసం వచ్చింది తెలుసా? ఆ అధిక మాసం నెల వడ్డీ కూడా ఇచ్చి నీ నగ నిక్షేపంగా తీసుకువెళ్ళు. అధిక మాసానికి వడ్డీ అడగటం అన్యాయం పిన్ని. వడ్డీ తీసుకోవడం అన్యాయం ఏమిటి? ఆ 7 కొండల వాడే వడ్డీ కాసులవాడు. భక్తితో గాని భయపడి ఇవ్వమని ఆ భగవంతుడు కూడా చెప్పలేదు పిన్ని. అసలు తాలిపట్టు తాకట్టు పెట్టుకోవటమే అన్యాయం, పైగా అధిక వడ్డీ గుంచడం అంతకన్నా అధర్మం. ఈ పేదవాళ్ళు కడుపు కొట్టి ఎందుకు పాపం మూట కట్టుకుంటావు? ఈ పాపాలు నన్నేమీ చేయవు. నేను పుణ్యం కట్టుకుని పుట్టినందుకు ఇంత ఐశ్వర్యం అనుభవిస్తున్నాను. మీ అమ్మ పాపాత్మురాలు, ఏమి అనుభవించకుండా పోయి చేరింది. అమ్మ సంగతి ఎందుకు ఎత్తుతావు పిన్ని? చనిపోయి ఏ స్వర్గానం ఉందో కనీసం ఆమె ఆశీర్వాదమైనా లేకుండా చేసుకుంటావు ఎందుకు? మీ అమ్మ ఆశీర్వాదము వద్దు, ఆ అమ్మ కొడుకువి నీ అడ్డంకి నాకొద్దు. నా వ్యాపారం జోలికొచ్చావో మరి అది దక్కదు. పో. ఇంకా నిలబడ్డావేంట్రా? వెళ్ళి అధిక మాస వడ్డీ తీసుకుని రా పో. అలాగేనమ్మా. ఏం చెల్లమ్మా, ప్రదర్శనలు చేస్తున్నావా? అవునన్నయ్య. నువ్వే ఓ దేవతవి, మళ్ళీ ఇంకో దేవుడికి నువ్వు ప్రదర్శనలు చేయడం దేనికమ్మా? నేను దేవతనేమిటన్నయ్య? కాకపోతే ఏమిటమ్మా, మీ కోడలు తండ్రి పెళ్లినాడు కట్టం ఇస్తా అని చెప్పాడా? 1 పైసా కూడా ఇవ్వలేదు. అయినా నువ్వు నీ కోడల్ని పల్లెత్తు మాట అనకుండా ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్నావా? ఇంతకన్నా దేవత ఎవరుంటారమ్మా? నేనేం చేసేదన్నయ్య? ఎప్పుడు అడిగినా అదిగో ఇదిగో అంటోంది. మెత్తన వాళ్ళని చూస్తే మొత్త బుద్ధని నువ్వు మెత్తగా అడిగావనుకో, వాళ్ళు మొండి చేసి చూపిస్తారు. చూడు, ఈసారి గట్టిగా అడుగు. ఇవ్వలేదనుకో మీ కోడల్ని మెడబట్టి బయటికి గెంటేసి పుట్టింటికి వెళ్ళి డబ్బు తీసుకురమ్మను, తీసుకొస్తుంది. అయితే ఇవాళ ఆ పని చేస్తాను. వస్తాను. మంచిదమ్మా. కృష్ణమూర్తి, నిప్పు రాజేశాను, ఇంకా అంటుకుంటుంది, చూసుకో. ఉత్తిని నేను ఆడిపోసుకోవడం నాకు ఆనందం కనుక అలా అన్నాను. పెద్దావిడ అత్తంటే తల్లి తర్వాత తల్లి లాంటిది, కాస్త రుచిగా వండి పెడదామని ఉంటే కదా. పని అయిపోతే చాలని చూస్తున్నావు. అదేమిటత్తయ్య, రోజు వండటం లేదా? ఇవాళేదో పొరపాటును ఉప్పెక్కి వేసుంటాను. నీ పొరపాటు కాదే, నా గ్రహపాటు. కట్నం డబ్బుని మీ నాన్న బకాయి పెట్టినా కిమ్మనకుండా నిన్నింట్లో ఉంచుకొని పెట్టి పోషిస్తున్నాను చూడు, అదే నా తప్పు. అందుకే నువ్వు ఒళ్ళు కొవ్వెక్కిపోయి కొట్టుకుంటున్నావు. సుగుణ, ఇక నేను ఉపేక్షించను. తక్షణం వెళ్ళి మీ నాన్న దగ్గర కట్నం బాకీ వసూలు చేసుకురా. వెళ్ళు. అత్తయ్య, 1 పూట తిని 1 పూట పస్తుండి మా నాన్న జీవితం వెళ్ళ మారుస్తున్నారు. ఇప్పటికిప్పుడు డబ్బు తెమ్మంటే ఆయన ఏర్పాటు చేయలేరు. అదంతా నాకు అనవసరం. ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెంటనే వెళ్ళి ఆ డబ్బు తీసుకురా. కదలవే. అత్తయ్య, నోరెత్తితే నరికేస్తాను. పిన్ని, ఏమిటిది? ఓహో, ఈ మహానుభావుడు వచ్చాడా? బాగుంది. పొలం దగ్గరకు వస్తే తీసుకొచ్చాను.
ఏమైంది పిన్ని? సుగుణ ఏం చేసింది? తప్పు చేసింది నీ పెళ్ళాం కాదు, దాని తండ్రి. కట్నం గురించి అమ్మాయి ఉత్తరం రాస్తే ఆ విషయం మాట్లాడదామనే వచ్చాను. ఇక మాట్లాడ్డాలు వాయిదాలు వేయడాలు కుదరవండి. ఆ కట్నం బాకీ చూపుతాగా తీరిస్తేనే మీ అమ్మాయి ఈ ఇంట్లో ఉండేది. లేకపోతే మీ అమ్మాయిని తీసుకొని మీ ఇంటికి వెళ్ళిపోండి. రెండో మాట లేదు. పిన్ని నువ్వేం మాట్లాడకు. ఇది పెద్ద విషయం, పెద్దల విషయం. అమ్మా సుగుణ, నేను చాలా సుఖంగా ఉన్నా నాన్న అంటూ ఉత్తరాలు రాసేదానికి. సుఖం అంటే ఇదే అమ్మా? లేదమ్మా, నిన్నింక ఇంత సుఖపడినవను. చెల్లెమ్మా, తెచ్చిస్తానమ్మా. నన్ను నేను తెగ నమ్ముకునైనా సరే మీకు ఇవ్వాల్సిన డబ్బు తెచ్చిస్తాను. వెంటనే తెచ్చిస్తానమ్మా. ఈ లోపు నా కూతుర్ని ఇంత సుఖపెట్టకండి అమ్మా. తెచ్చిస్తాను, డబ్బు తెచ్చిస్తాను, వెంటనే తెచ్చిస్తానమ్మా, తెచ్చిస్తాను. ఉన్న ఇల్లు కూడా అమ్మివేసి నువ్వు ఎట్లా బతుకుతావు రామూర్తి భాయ్? ఒరిగే మొక్కని నేను నా బతుకు కోసం ఎదిగే మొక్కలాంటి నా కూతురు బతుకు బండలు చేయలేను. దయచేసి నా ఇల్లు తీసుకుని 30,000 ఇప్పించండి. సెలవు. అమ్మా, చాలే ఏడుపులు పెడబొబ్బలు. కూతురు కట్నం బాకీ తీర్చలేనివాడు బ్రతికుంటే మాత్రం ఏం లాభం? భూమికి భారం. గంగ, నువ్వు మనిషివేనా? ఒక్క కాకి చస్తే 100 కాకులు చేరి ఏడుస్తాయి. మనిషి జన్మెత్తి సాటి బంధువు చస్తే ఇలా ఈసడింపుగా మాట్లాడతావు? ఈ దరిద్రపు మొహంతో బంధుత్వం ఏమిటి? కాస్త నోరు తగ్గించి 4 పాలేళ్లను పిలిపించండి. వాళ్ళే ఈడ్చుకు వెళ్లి తగలబడతారు. ఈ చేయడానికి ఇదేమీ అనాథ శవం కాదు. ఏదైనా శవం శవమే, అందులోనూ దిక్కుమాలిన శవం. రామూర్తి మా శవం ఉట్టిది కాదు. కూతురు బాధలు చూడలేక కుమిలిపోయిన గుండె, నీ ఆరళ్లకు ఆహుతైపోయిన జీవం. పద్ధతి ప్రకారం దహన సంస్కారాలు జరిగి తీరాల్సిందే. దహనం సంస్కారం తలకొరివి పెట్టడానికి. కొడుకైనా లేనివాడికి సంస్కారాలేమిటి? బ్రతికినంత కాలం నా శాంతిగానే గడిపాడు. ఆయన ఆత్మకైనా శాంతి కలగనివ్వండి. మిమ్మల్ని ఎప్పుడు ఏమీ అడగలేదు. ఈ కోరిక కాదనకండి, మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా. ఈ వేళ దహనం, రేపు దినం, ఎల్లుండి మాసికం, ఆ తర్వాత 7. ఈ అన్ని ఖర్చులు ఎవరు పెడతారు? ఈ ఇంట్లో ఇవన్నీ కుదరవు. ఇంట్లో కుదరకపోతే పొలంలో పాకలో కర్తవ్యం జరిపిస్తాను. ఇదే కాదు, రేపు నే చచ్చిన తర్వాత కూడా నా ఉత్తర క్రియలు ఆ పాకలోనే జరిపించు. డబ్బు ఖర్చుని మీ పిన్ని ఈ ఇంట్లో ఎలాగూ చేయనివ్వండి. ఒక్కసారి నా మాట కాదని ఇంట్లోంచి బయటికి వెళితే మళ్ళీ ఈ ఇంట్లోకి అడుగు పెట్టనివ్వను.